హాయ్! రీసెంట్ సెబీ రిపోర్ట్ చూసినట్లయితే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో ట్రేడర్స్ 93% ట్రేడర్స్ లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో 2,00,000,00,00,000 నష్టపోయినట్టు తెలుస్తుంది. ఇది ఎందువల్ల జరుగుతుందంటే అవగాహన లేకుండా మార్కెట్‌లోకి రావడము, ఎఫ్ అండ్ ఓలో బాగా క్విక్‌గా సంపాదించుకుంది అనుకోని ఎంటర్ అయ్యి నష్టపోవడం జరుగుతుంది. ఇదే మీరు అవగాహన లేకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే బదులు ఇండైరెక్ట్‌గా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఆ ఫండ్ మేనేజర్స్ వాళ్ళకున్న అవగాహనతో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కాబట్టి ఫండ్స్‌ని బాగా పెంచి మీ మీ క్యాపిటల్ బాగా గ్రో అయ్యే అవకాశాలుంటాయి. అదెలా ఉంటుందో నేను చెప్పబోతున్నాను. ముందుగా నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కాదు. నాకు 30 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ ఉన్న ఐడియాతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. మీరు ఒక రీసెంట్‌గా ఒక ఇండియన్ బ్యాంకరు ఏం చెప్పిందంటే మ్యూచువల్ ఫండ్‌లో మీకున్న స్కీము 75% ఈక్విటీలోను, 25% డెట్‌లోను ఉన్నట్టయితే ఒక లాంగ్ టర్మ్‌లో ఒక 13% యావరేజ్‌గా రిటర్న్స్ ఇచ్చినట్టు చెప్తుందనమాట. సో, మీరు 13% ఎక్స్ఐఆర్ఆర్ లెక్కన అంటే సిఏజీఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కన. ఎక్స్ఐఆర్ అంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇది రెగ్యులేటర్‌లో సిప్‌తో మనం చేసి లెక్క కడితే అలా చెప్తారనమాట. సో, మీరు ఒక 10,000 పర్ మంత్ సిప్ స్టార్ట్ చేసి మీ ఫండ్, మీ స్కీము ఈ ఈ యావరేజ్ లెక్కన 13% లెక్కన పెరిగినా కూడా 20 సంవత్సరాల్లో కోటవుతుంది. 18% లెక్కన పెరిగితే 2.3 క్రోర్స్ అవుతుంది. 25% లెక్కన పెరిగితే 7,00,00,000 అవుతుందన్నమాట. సో, మీరు ఇచ్చే యావరేజ్ కన్నా ఇంకా 4, 5% ఎలా పెంచుకోవచ్చో నేను చెప్తాను. అలా పెంచుకొని మీరొక రెస్పెక్టబుల్ అమౌంట్ సపోజ్ ఒక 5,00,00,000 సాధించారనుకోండి. ఒక చిన్న సిప్ ద్వారా 20 సంవత్సరాల్లో మీరు స్మాల్ ఇన్వెస్టర్ హెచ్ఎన్ఐగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశాలుంటాయి. సో, మనము మ్యూచువల్ ఫండ్‌లో యావరేజ్‌ని 13% ఇస్తానని చెప్పింది. అదే మనం ఎలాగో రిస్క్ తీసుకుంటాము అనుకోని స్టాక్ మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, ఇండైరెక్ట్‌గా రిస్క్ తీసుకుంటాము అనుకోని మన మ్యూచువల్ ఫండ్‌లో మన స్కీమ్ 100% ఈక్విటీలో ఉంటే, బహుశా 13% కాస్త లాంగ్ టర్మ్‌లో 14% ఇచ్చే అవకాశం. ఈ 14 ఇంకో 5, 6 పెంచుకొని 20 ఎలా చేసుకోవాలి? నేను 2019లో ఒక మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేశాను. తర్వాత కరోనా రావడము, దాంట్లో ఫండ్ వాల్యూ బాగా తగ్గినప్పుడు, నేను ఆ తగ్గడం అనేది ఆపర్చునిటీగా చేసుకొని, నా రెగ్యులర్ అమౌంట్‌తో పాటు ఇంకా కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. అలా నేను పడినప్పుడల్లా, మార్కెట్ పడినప్పుడల్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయాను. రీసెంట్‌గా లాస్ట్ మంత్‌లో మార్కెట్ 25,200 నుంచి 24,200 4% పడినప్పుడు నేను 3,000 నుంచి 4,000 వరకు దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. నా ఫండ్ వాల్యూ 7 లాక్స్ ఉంది. సో, 3 లాక్స్ అండ్ 4 లాక్స్ 3 ఆర్ 4 లాక్ 4,000 3,000 ఆర్ 4,000 జస్ట్ 0.5%, 0.6%. నేను ఈరోజు కూడా 30థ్ సెప్టెంబర్ ఈరోజు కూడా మార్కెట్ 2 గంటలప్పుడు మార్కెట్ పడుతూ ఉంది. 200, 250 పాయింట్లు పడిపోతే ఇది డెఫినిట్‌గా క్లోజింగ్‌లో మైనస్‌లో క్లోజ్ అవుతదని, ఇంకొక రూ. 1,000 ఈరోజు కూడా నా ఎస్ఐపికి అదనంగా ఈరోజు కూడా ఒక 1000 ఇన్వెస్ట్ చేశాను. అలా నేను 2019లో స్టార్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ నాకు 31% ఎక్స్ఐఆర్ చూపిస్తుంది. ఇదే నాకు నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా కంటిన్యూ చేశాననుకోండి, చాలా కష్టమైన విషయం. మనకు 25% ఎక్స్ఐఆర్ వస్తేనే 7,00,00,000 చెప్తుంది. 31% వచ్చేది చాలా కష్టము. చాలా అమౌంట్ వస్తుంది. కాకపోతే అందరికీ ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే దగ్గర దగ్గర 40%, లాస్ట్ 2 ఇయర్స్‌లో ఓపెన్ చేసిన వాళ్ళకు 30, 40%, 3 ఇయర్స్‌లో ఓపెన్ చేసిన 20, 30% చూపిస్తుంది. అయితే 2019లో నేను ఇప్పుడే చూశాను. ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఒక మ్యూచువల్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2019లో ఒక సిప్ ద్వారా ఉంటే సిప్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే 19% ఎక్స్ఐఆర్ఆర్ ఇచ్చినట్టు చూపిస్తుంది. సో, మన 19%కి మన 31% ఎక్స్ఐఆర్ చాలా ఎక్కువ. ఎందుకంటే రెగ్యులర్‌గా నేను మార్కెట్ పడినప్పుడల్లా దాన్ని ఆపర్చునిటీగా చేసుకుంటూ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడున్న మార్కెట్ చాలా ఎక్కువ హైలో ఉంది. అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో పడినా కూడా ఇది కోరిలేటెడ్ మార్కెట్‌కి సంబంధమే కాబట్టి, మార్కెట్ నెక్స్ట్ 5, 7 ఇయర్స్‌లో ఎలా ఉంటుంది,
అప్పుడు మన ఫండ్ని కంటిన్యూ చేయొచ్చా అని ఆలోచిద్దాం. మనము 2027కు $5 ట్రిలియన్ ఎకానమీగా వెళ్ళి థర్డ్ లార్జెస్ట్గా ఎకానమీగా వెళ్ళాలని ఒక ఆఫ్టర్ యూఎస్ఏ అండ్ చైనా తర్వాత వెళ్ళాలని మన గవర్నమెంట్ నిర్ణయించుకుంది. సో ఇప్పుడున్న $3.9 ట్రిలియన్ ఎకానమీతో పోల్చుకుంటే $5 ట్రిలియన్ ఎకానమీ 2027కు ఒక 25% ఉంటుంది. అలానే ఎకానమీ కోరిలేటెడ్గా స్టాక్ మార్కెట్ కోరిలేటెడ్గా మన ఫండ్కు ఉంటుంది కాబట్టి మన ఫండ్ పెరుగుతుంది. ఇంకా ముందుకెళ్తే ఈ మధ్యనే రీసెంట్గానే ఒక ప్రముఖ యుఎస్ఏ ఎంఎన్సి మన ఎకానమీ 2030కి $7 ట్రిలియన్ ఎకానమీగా అవుతుంది అని చెప్పింది అనమాట. సో దాంతో పోలిస్తే $4 ట్రిలియన్ $7 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ 70% దాకా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల కూడా మన ఫండ్ పెరిగే అవకాశం. ఇంకా ఈరోజు ఈనాడులో చూస్తే ఒక తెలుగు ఎక్స్పర్ట్ 2047కి 100 ఇయర్స్ మనకు స్వాతంత్రం వచ్చిన 2047కు $55 ట్రిలియన్ ఎకానమీగా వెళ్తుంది. సో మీరు ఆలోచించుకోండి. సో మార్కెట్ అనేది అప్పుడప్పుడు పెరుగుతున్న మార్కెట్ అప్పుడప్పుడు కరెక్షన్ వస్తేనే హెల్తీగా ఉంటుంది. ఈరోజు 300 పాయింట్లు తగ్గింది. మ్యూచువల్ ఫండ్లో ఉన్న మనము దాన్ని అవకాశంగా చేసుకొని ఇంకా మన దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉంటే ఇంకొక ₹1000 అట్లా అడిషనల్గా ఇన్వెస్ట్ చేస్తే మన ఎక్స్ఐఆర్ను పెంచుకోవడానికి వీలుంటుంది. సో మార్కెట్ ఇప్పుడు ఇంకా కొద్దిగా కరెక్షన్స్ హెల్తీ ఉంటుంది. చాలా కాలం తర్వాత ఒక 3000-4000 పాయింట్లు పెరిగి కరెక్షన్ వస్తే చాలా సీవియర్గా ఉంటుంది అనమాట. సో మనకు ఒక అంచనా వచ్చింది, మన ఎకానమీ ఎలా గ్రో అవుతుంది, మన స్టాక్ మార్కెట్ ఎలా గ్రో అవుతుంది, మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, ఆ ఆపర్చునిటీస్ మాత్రమే. సో అంచనా వేసుకొని మీరు ఈరోజే ఎస్ఐపి 10,000 పర్ మంత్ మీ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉంటే స్టార్ట్ చేయండి. అదర్వైజ్ కూడా మీరు దగ్గర ₹500 ఉన్నా కూడా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో స్టాక్ మార్కెట్ బెస్ట్ అసెట్ క్లాస్ మనం వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. మిగిలిన అసెట్ క్లాస్తో పోలిస్తే దీంట్లో హై లిక్విడిటీ ఉంటుంది, చిన్న అమౌంట్స్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు మనకు అన్ని ఫింగర్ టిప్స్లో ఉంటాయి కాబట్టి మీరు ముందుగా అవగాహనకు వచ్చి మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతాయి, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అని మీకు అవగాహన వచ్చి ఒక 10,000 స్టార్ట్ చేయండి. ఒక వెల్త్ క్రియేట్ ఓవర్ 20 ఇయర్స్ పీరియడ్లో ఒక రెస్పెక్టబుల్ వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మీ పిల్లల ఎడ్యుకేషన్కి కానీ పెళ్ళికి కానీ పనికి వస్తుంది. అలా కాకుండా అవగాహన లేకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేదండి నష్టాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ మీద అవగాహన చేసుకుని లాంగ్ టర్మ్లో ఎంటర్ అయ్యారనుకోండి, అక్కడ కూడా ఇంకా 25% కాదు ఇంకా ఎక్కువ వెల్త్ క్రియేట్ అన్నట్టుగా మనము చాలామందిని చూస్తూ ఉన్నాం. సో సైనింగ్ ఆఫ్ సాంబాకు.